ఉండడం వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మంచి మెసేజ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ కనుక మీరు ఓపిక బట్టి వెయిట్ చేసి నవ్వుతూ హ్యాపీగా కూర్చున్నారనుకో, సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు చూస్తుంటే క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. నేను ఇప్పుడే ఒక వీడియో చేయాలనుకున్నా, నేను బతికే ఉన్నా, ఒకవేళ చచ్చినా సరే నా తరపున ఎటువంటి ఇన్సూరెన్స్ లేవు, ఉన్నా నా ఆయన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నా, నా కోసం ఎవడు ఫోన్ చేసినా మీరు మా కొడుకు చచ్చిండు, ఇన్సూరెన్స్ లేవేమిలే, ఏమన్నా మొత్తం క్లోజ్ చేసుకొని పోయినట్ట, ఎవరికో రాసి ఇచ్చిండట, మొత్తం ఆల్రెడీ వెళ్ళిపోయినాయంట అని ఇంటిమేషన్ ఇచ్చే పోతే అవసరమైతే ఒక వీడియో చేసి పెడతా, మళ్ళీ చేసి ఇంకా సస్తా 10 రోజులు అనగా అంటే రేపు అయ్యారు డాక్టర్ చెప్తారు ఇంకా 2-3 రోజులు అని, అప్పుడైనా ఒక వీడియో చేసి పెడతా. నేను చచ్చినా నా పేరు మీద ఎటువంటి ఇన్సూరెన్స్ లేవు, ఎవరైనా ఫోన్ చేసి మీకు ఇంత వస్తుంది మీరు ఇంత పంపించంటే పంపించద్దు, వచ్చే పైసలు మీకు రాకున్నా సరే అడుక్కు తినైనా బతకండి, కానీ ఇన్సూరెన్స్ల మీద ఆధారపడద్దు, నా పేరు మీద వచ్చేటని చెప్పి క్లియర్గా వాళ్ళకి చెప్తా. సో ఆ మెసేజ్ రావాలి, అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి భయ్య. ఫస్ట్ హాఫ్ మాత్రం జస్ట్ నవ్వుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్స్, ఫాదర్ చనిపోయే కొన్ని సన్నివేశాలు చూపిస్తారు. అది ఇక వాళ్ళకే వస్తాయి, వాళ్ళే చేయగలరు. అందుకనే ఆర్టిస్ట్లనే చూడాలి మనం. వాళ్ళు ఏదో కొన్ని చిన్న చేసారు కదా అని చెప్పేసి వాళ్ళని పనికిరాని చేసారు కదా అని చెప్పి మనం రోస్ట్ చేసుకుంటూ పోయినాం అనుకో, తర్వాత వాడిచ్చే క్లైమాక్స్ అంటే వాడిచ్చే నెక్స్ట్ సినిమాకు మన మూతులు ముక్కులు అన్నీ మూసుకోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా ఒక్కబట్టి చూడండి, ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో మొత్తం రచ్చ ఉంటుంది, మంచి సెంటిమెంట్ ఉంది, మంచి భావాలని, మంచి అసలు పెద్ద ఏంటంటే మెసేజ్, చాలా పెద్ద మెసేజ్ ఉంది అనమాట. మెకానిక్ అనే పేరు ఉంది కదా, చాలా సినిమాలు ఉన్నది. ఆ మెకానిక్ పనికి వస్తాడా రాడా అనుకున్నాను, కానీ బీటెక్ ఫెయిల్ అయిన ఒక మెకానిక్ ఇంజనీరు ఎంతవరకు తీసుకెళ్ళాడు సినిమాని, తన భుజస్కంధాలపై మోసుకుంటూ ఏ రేంజ్లో తీసుకెళ్ళగలడో విశ్వక్సేను ఖచ్చితంగా నిరూపించిండు. నేను సినిమా ఫ్లాప్ అయితే అంటే మూసుకొని కూర్చుంటా, నేను సినిమాలు తీయను, బట్టలు ఇప్పుకొని తిరుగుతాను కదా, కాగా నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగినా సరే అది సెన్సేషన్ అవుతుంది. నెక్స్ట్ టైం అయితే నువ్వే రాసుకో, నువ్వే చేసుకో, నువ్వే డైరెక్షన్ కూడా నువ్వే చేసుకో, డైరెక్షన్ వేరే వాళ్ళకి అప్పచెప్పు. బీజం కూడా బాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో మస్తు. సునీల్ అన్న అయితే అసలు ఒక పుష్ప టైప్లో చూపించారు, కానీ ఎండింగ్లో ఏ టైప్లో ఎంటర్టైన్మెంట్ అవుతుందో ఆ టైప్లో ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది భయ్య, ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్ అండ్ మంచి మెసేజ్ ఉంది ఖచ్చితంగా. సెకండ్ హాఫ్ హీరోయిన్లు ఇద్దరికి బాగున్నారు. అసలు మోసం చేసే ఒక హీరోయిన్ ఉంటుంది, ఆమెకి హ్యాట్సప్ చెప్పాలి. ఫుల్ అంటే ఫుల్గా అసలు ఫుల్ ఎంతగా ఉంటుంది, మస్తు యాక్టింగ్ చేసింది అనమాట. ఎక్కడ కూడా ఈమె నటిస్తుంది అనే విషయం తెలియలేదనమాట. ఆమె చేసే మోసం తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోయింది, అంత బాగా అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్ చూస్తుంటే. క్లైమాక్స్ అయితే రచ్చగా సూపర్గా ఉన్నది. వైవాహర్షకు సెల్యూట్ కొడుతాను నేను. ఆయన ఉండటం వల్ల కామెడీ పరంగా చాలా పండింది. నిజంగా నరేష్ గారు కూడా ఉండాలి సినిమాల్లో. ఇంత చిన్న సినిమాలో ఎందుకు ఉన్నాడు అనుకున్నా, కానీ ఆయన పాత్ర కూడా ఇంటర్వ్యూల తర్వాత తెలిసింది ఆయన ఎందుకు ఉండాలనేది. నిజంగా ఎక్కడ దొరికితే అక్కడ చూడండి, చాలా బాగా అనిపించింది. మంచి మూవీ. విశ్వక్సేన్ అయితే ఇట్టు కొట్టింది భయ్య.